దేవుడు ఏమవట్లేదు, కనబడట్లేదు కాబట్టి లేడు అనే వాదన ఎవరైనా చేస్తే, గాలి కూడా మనకు కనబడుతుంది మరి. కానీ ఈ ప్రకృతిలో గాలి ఒక భాగం, కంటికి కనబడదు అంటే కనిపించదు, కానీ ఉంది. కానీ అప్పుడు మనిషి ఒక మాట అంటాడు, గాలి కనబడకపోవచ్చు కానీ స్పర్శ తెలుస్తుందిగా. వీస్తుంది అన్నప్పుడు మనం తాకుతున్నప్పుడు అబ్బా ఎంత చల్లటి గాలి అంటాం, లేదా ఎండాకాలంలో ఎంత వెచ్చగా ఉందో వడగాల్పు అంటాం, లేదా అసలు గాలే లేదనుకోండి, ఉక్కపోస్తుంది అనుకోండి, ఈ గాలి ఏమైపోయిందో అంటాం. అంటే స్పర్శ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం కదా అని ఎవరైనా ఒకవేళ అంటే, స్పర్శ ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి గాలి ఉందని నమ్ముతున్నాం. దేవుడిని ఎలా నమ్మాలి మరి? మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. కనబడకపోయినా స్పర్శ ద్వారా తెలియాలి కదా, దేవుడు అది లేదు కదా అని అంటే, స్పర్శ ద్వారా తెలియకపోవచ్చు కానీ ఆయన స్పర్శ మరో విధంగా తెలుస్తుంది. ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, గాలి వీచి నేనున్నాను అని నీకు స్పర్శించి రుజువు చూపించినట్టుగా దేవుడు కూడా తన కార్యాలు జరిగించి నేనున్నానని రుజువు చూపిస్తున్నాడు.